మనం పూర్ అయితే పావర్టీ వల్ల బాధపడతాం. రిచ్ అయితే టాక్సెస్ వల్ల బాధపడతాం. జాబ్ లేకపోతే జాబ్ లేదని బాధపడతాం. జాబ్ వస్తే జాబ్ వల్ల బాధపడతాం. మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ కాలేదని బాధపడతాం. అదే మ్యారేజ్ అయితే మ్యారేజ్ చేసుకున్నందుకు బాధపడతాం. పిల్లలు లేకపోతే పిల్లలు లేరని బాధపడతాం. పిల్లలుంటే పిల్లల వల్ల బాధపడతాం. ఇలా మనం లైఫ్ లో ప్రతి అంశంలో మనం బాధపడుతూ ఉంటాం కదా. రియల్ గా మనం మన లైఫ్ లో ఉన్న సిచ్యువేషన్స్ వల్ల బాధపడుతున్నాం లేదు, మనల్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియకపోవడం వల్ల బాధపడుతున్నాం. మన ఎనర్జీని, ఎమోషన్స్ ని, మన థాట్స్ ని, మన మైండ్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియకపోవడం వల్ల, మన లైఫ్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియకపోవడం వల్ల మనం బాధపడుతున్నాం. ఒక బిజినెస్ మ్యాన్ కార్ కి ఫ్యూయల్ ఫుల్ ట్యాంక్ చేయించారు. అది ఫాస్ట్ గా అయిపోవడంతో మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించారు. మళ్ళీ ఫాస్ట్ గా అయిపోవడంతో మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించారు. ఇలా ఒక 1 month అయిపోయిన తర్వాత తను చెక్ చేసుకుంటే తనకు అర్థమైన విషయం ఏంటంటే ఫ్యూయల్ ట్యాంక్ లీక్ అవుతుందని. సేమ్ వేలో మన లైఫ్ లో కూడా ఫ్యూయల్ లీక్ అవుతూ ఉంటుంది. అంటే మన లైఫ్ లో కూడా మనం చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం, చాలా ఎనర్జీ వేస్ట్ అవుతూ ఉంటుంది. మన పర్సనల్ లైఫ్ లో కానీ, మన బిజినెస్ లో కానీ మనకి తెలుసో తెలియకో చాలా మనీ వేస్ట్ అవుతూ ఉంటుంది. ఎక్కడ వేస్ట్ అవుతుంది అనేది మనం ఎంత ఫాస్ట్ గా చెక్ చేసుకుంటే అంత బెటర్ కదా. మనం ఫాస్ట్ గా చెక్ చేసుకుని దాని మీద వర్క్ చేయడం బెటర్ కదా. పెయిన్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఎవరికి ఇష్టం ఉండదు కదా. ఇప్పుడు బిల్డింగ్ పై నుంచి దూకేస్తే ఎటువంటి పెయిన్ లేకపోతే అందరూ దూకేస్తారు కదా. మనం నిక్కట్ చేసుకుంటే ఎటువంటి పెయిన్ లేకపోతే మనకున్న ఎమోషన్స్ వల్ల, కోపం, బాధ, ఫ్రస్ట్రేషన్ వల్ల అందరూ ఏదో ఒక టైంలో వాళ్ళని క్వాలి కట్ చేసుకుంటారు కదా. ప్రాబ్లమ్స్ లేకపోతే ఎవరు చదువుకోరు, ఎవరు వర్క్ చేయరు, మూవీస్ ఉండవు, గేమ్స్ ఉండవు, టెక్నాలజీ ఉండదు, లైఫ్ ఏ ఉండదు కదా. ప్రాబ్లమ్స్, పెయిన్ చాలా ఇంపార్టెంట్. అవి మనల్ని మేనేజ్ చేస్తాయి ఒక బెటర్ లైఫ్ లీడ్ చేసేలా. ఒక రోడ్డు మొత్తం స్టోన్స్ ఉన్నాయి, అయినా ఆ రూట్ లో వెళ్తేనే మన టార్గెట్ ని రీచ్ అవ్వచ్చు. అంటే డిఫికల్ట్ అయినా వెళ్ళొచ్చు. ఇంకో రోడ్డు ఉంది, రోడ్డు మొత్తం ఫ్లవర్స్ తో చాలా బాగుంది, కానీ షూలో ఒక చిన్న రాయింది, ముందుకు వెళ్ళగలమా? లేదు కదా. సేమ్ వేలో సక్సెస్ఫుల్ అయ్యే ప్రాసెస్ లో అవుట్ సైడ్ ఎన్ని స్టోన్స్ ఉన్నా, అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళొచ్చు. కానీ ఇన్సైడ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే, అది యాటిట్యూడ్ ప్రాబ్లం కానీ, అది మైండ్ సెట్ ప్రాబ్లం కానీ, ఇన్సైడ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం లైఫ్ లో ముందుకెళ్ళడం చాలా కష్టం. సో మనల్ని సక్సెస్ఫుల్ అవ్వకుండా ఆపుతుంది అవుట్ సైడ్ ప్రాబ్లమ్సా లేదా ఇన్సైడ్ ప్రాబ్లమ్సా? ఒకసారి చెక్ చేసుకొని దాని మీద వర్క్ చేస్తే బెటర్ కదా. ఒక పర్సన్ ఇలా అనుకుంటున్నాడు, మనీ లేవు, మంచి జాబ్ లేదు, మనం అర్థం చేసుకునే పీపుల్ లేరు, లవర్ లేదు, లైఫ్లో ఎటువంటి ఎంజాయ్మెంట్ లేదు, అన్ని ప్రాబ్లమ్సే, లైఫ్ మీద ఎటువంటి హోప్ లేదు, ఏదో ఒకటి అయ్యి ఫాస్ట్గా చనిపోతే బాగుండు అని అనుకుంటున్నాడు. ఒకరోజు ఫ్యామిలీతో కలిసి రెగ్యులర్ మెడికల్ చెకప్కి వెళ్ళినప్పుడు తనకి క్యాన్సర్ అని తెలుస్తుంది. ప్రజెంట్ తన లైఫ్లో ఉన్నవి ఏవి కూడా తనకి ప్రాబ్లమ్సే అనిపించట్లా. క్యాన్సర్ ఒకటే చాలా పెద్ద ప్రాబ్లంగా అనిపిస్తుంది. నా క్యాన్సర్ లేకపోతే బాగుండు, నేను హార్డ్ వర్క్ చేసి నా ఫ్యామిలీని బాగా చూసుకునేవాడిని అనుకుంటున్నాడు. జస్ట్ వ్యాన్ చేసుకోండి, సడన్గా మన క్యాన్సర్ అని తెలిస్తే, హెచ్ఐవి అని తెలిస్తే మనకి అదే చాలా పెద్ద ప్రాబ్లంగా అనిపిస్తుంది. ప్రజెంట్ మన లైఫ్లో ఉన్న ఏవి కూడా మనకి ప్రాబ్లమ్సే అనిపించవు. సో ప్రజెంట్ మనకి క్యాన్సర్, హెచ్ఐవి లాంటివి లేవు కదా, మనం హ్యాపీగా ఉండొచ్చు కదా, స్ట్రాంగ్గా కెరీర్ మీద ఫోకస్ చేయొచ్చు కదా. బేబీ జిరాఫీ పుట్టినప్పుడు అంత ఎక్కువ హైట్ నుంచి డైరెక్ట్గా గ్రౌండ్ మీద పడిన తర్వాత మదర్ జిరాఫీ ఏం చేస్తుందో తెలుసా? స్ట్రాంగ్గా కిక్ ఇస్తుంది. బేబీ జిరాఫ్కి ఏం అర్థం కాదు, ఇంకో స్ట్రాంగ్ కిక్ ఇస్తుంది. అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోవాలని బేబీ జిరాఫీకి అర్థమైంది. ట్రై చేసి నిలబడి పరిగెత్తున్న టైంలో మదర్ జిరాఫీ బేబీ జిరాఫీని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది. ఎందుకు అలా వేసిందంటే బేబీ జిరాఫీ సాఫ్ట్గా ఉండడం వల్ల టైగర్స్కి బాగా ఇష్టం అంట. ఎవ్రీ టైం తనతో పాటే ఉండలేదు కదా, ఫుడ్ కోసం వెళ్ళాలి. మదర్ జిరాఫీ స్ట్రాంగ్ కిక్స్ ఇవ్వడం వల్లే బేబీ జిరాఫీ ఫాస్ట్గా నిలబడడం, పరిగెత్తడం నేర్చుకుంటుంది. సేమ్ వేలో మన లైఫ్ కూడా మనకి స్ట్రాంగ్గా 2-3 కిక్స్ ఇస్తుంది. వాటి వల్లే మనం బెటర్ అవుతాం, స్ట్రాంగ్ అవుతాం. ఆ టైంలో మనం స్ట్రాంగ్గా నిలబడి మన డ్రీమ్స్ కోసం, బెటర్ లైఫ్ కోసం కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టగలిగితే మనం కన్ఫామ్గా సక్సెస్ఫుల్ అవుతాం. మనలో చాలామందికి యాపిల్స్, గ్రేప్స్, స్ట్రాబెరీ ఫ్రూట్స్ అండ్ చాక్లెట్స్ అంటే ఇష్టం. కానీ మనం ఫిషింగ్కి వెళ్ళినప్పుడు గాలానికి స్ట్రాబెరీ ఫ్రూట్ కానీ చాక్లెట్ కానీ పెడతామా? లేదు. మనకి తెలుసు చేపలకి వానపాములన్నా,
పురుగులన్నా చిన్న చేపలన్నా ఇష్టమని. వాటికి ఇష్టమైన వాటిని మనం గాలానికి పెట్టి ఫిషింగ్ చేస్తాం. సేమ్ ప్రిన్సిపల్ని మన లైఫ్కి అప్లై చేస్తే మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనకి ఇష్టమైన పీపుల్తో మాట్లాడే టైంలో అండ్ సేల్స్ చేసే టైంలో మనకిష్టం వచ్చింది మాట్లాడడం కన్నా వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ మైండ్ సెట్, మెయిన్గా ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో ఏం కావాలనుకుంటున్నారు వాటిని అర్థం చేసుకొని ఆ సిచ్యువేషన్ తగినట్టు మాట్లాడడం, ఆ సిచ్యువేషన్ తగినట్టు థింగ్స్ చేయడం బెటర్ కదా. కొంతమంది నాకు జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేదు, ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటారు. కొంతమంది నాకు బిజినెస్ స్టార్ట్ చేయడం ఇంట్రెస్ట్ లేదు, జాబే చేద్దాం అనుకుంటున్నా అంటారు. రియల్ గా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడం, న్యూ స్కిల్స్ ని నేర్చుకోవడం, ప్యాసివ్ ఇన్కమ్స్ ని క్రియేట్ చేసుకోవడం, లేదా బెటర్ జాబ్ కి ట్రై చేయడం, లేదా ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే ఓకే. కానీ ప్రజెంట్ మనం చేస్తున్న వర్క్ ని కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి లైఫ్ లాంగ్ మనం అదే వర్క్ చేస్తూ ఉంటే మనం లైఫ్ లో గ్రో అవ్వలేం అండ్ మనం మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోలేం. రియల్ గా ఇంట్రెస్ట్ లేదా, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం ఇష్టం లేదా, చెక్ చేసుకుంటే బెటర్ కదా. ప్రతి ఒక్కరికి సక్సెస్ఫుల్ అవ్వాలంటుంది, బట్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే మనల్ని మనం చేంజ్ చేసుకోవాలి. అది యాటిట్యూడ్ని చేంజ్ చేసుకోవడం అవ్వచ్చు, థాట్ ప్రాసెస్ని చేంజ్ చేసుకోవడం అవ్వచ్చు, మన సరౌండింగ్స్ని చేంజ్ చేసుకోవడం అవ్వచ్చు, మన వర్క్ చేసే వేని చేంజ్ చేసుకోవడం అవ్వచ్చు. చేంజ్ని వ్యతిరేకించడం హ్యూమన్ నేచర్. చేంజ్ మనకి అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. మనం సమ్ టైమ్స్ నెగిటివ్ హ్యాబిట్స్కి, నెగిటివ్ థాట్ ప్రాసెస్కి, నెగిటివ్ సరౌండింగ్స్కి బాగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. నెగిటివ్ నుంచి పాజిటివ్కి చేంజ్ అవ్వడం కూడా మనకి ఇష్టం ఉండదు. నేను ఒక బుక్లో చదివాను, ఒక పర్సన్ జైల్లో ఉన్న డార్క్ సెల్లో ఎన్నో ఇయర్స్ నుంచి ఉంటాడు. తనకు అది హ్యాబిట్ అయిపోయి తను కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. తనకి శిక్ష కంప్లీట్ అయిన తర్వాత, తన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అవుట్ సైడ్ ఉన్న లైట్ కానీ, పీపుల్ కానీ, సిచ్యువేషన్స్ కానీ తను అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి కొన్ని అవర్స్ తర్వాత మళ్ళీ జైలు దగ్గరికి వెళ్ళి నన్ను జైల్లో ఉంచండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడు. సేమ్ వేలో మనం కూడా సమ్ టైమ్స్ నెగిటివ్ హ్యాబిట్స్కి, నెగిటివ్ సరౌండింగ్స్కి, నెగిటివ్ మైండ్ సెట్కి మనం హ్యాబిట్ అయిపోయి కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాం. బట్ we really want to become successful, we need to change. If we really want to become successful, we need to focus on change. Change is difficult, but it's not impossible. Let's focus on change. ఒక హంటర్ వేటాడడానికి ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు తనకు ఒక డాగ్ దొరుకుతుంది. ఆ డాగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ డాగ్ యూనిక్నెస్ ఏంటంటే ఆ డాగ్ వాటర్ మీద నడవగలదు. ఫస్ట్ టైం ఆ డాగ్ వాటర్ మీద నడవడం చూసిన ఆ హంటర్ తన కళని తనే నమ్మలేకపోతాడు. ఆ మిరాకిల్ని చూసి కొన్ని డేస్ తర్వాత తన ఫ్రెండ్తో కలిసి తను హంటింగ్కి వెళ్తాడు ఫారెస్ట్కి. వెళ్ళినప్పుడు తను అనుకుంటాడు, ఈ డాగ్ యూనిక్నెస్ని నా ఫ్రెండ్కి చూపించి ఎలా అయినా కాంప్లిమెంట్ తీసుకోవాలి, షో ఆఫ్ చేయాలని చెప్పేసి. ఆ డాగ్ ఒక సిగ్నల్ ఇవ్వగానే ఆ డాగ్ అక్కడున్న ఒక కొలంలో ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడున్న డక్స్ని, బర్డ్స్ని పట్టుకొని తీసుకొచ్చేస్తుంది. ఆ మిరాకిల్ని చూసి వాళ్ళ ఫ్రెండ్ కాంప్లిమెంట్ చేస్తాడు అని తను ఎక్స్పెక్ట్ చేస్తాడు. బట్ తన ఫ్రెండ్ ఎటువంటి కాంప్లిమెంట్ చేయడు. హంటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ని తను అడుగుతాడు, నీకు డాగ్లో డిఫరెంట్గా ఏమైనా అనిపించిందా అంటే, అనిపించింది, డాగ్ వాటర్లో స్విమ్ చేయలేకపోతుందని చెప్తాడు. అంత గ్రేట్ క్వాలిటీని తను చూడకుండా దానిలో కూడా తన నెగిటివ్ని చూస్తాడు. సేమ్ వేలో మనం ఎవ్రీ పర్సన్లో, ఎవ్రీ సిచ్యువేషన్లో పాజిటివ్ని చూడకుండా నెగిటివ్ని మాత్రమే చూస్తుంటాం. మనం నెగిటివ్ని మాత్రమే చూడడం వల్ల మనం మన హ్యాపీనెస్ని, మన పీస్ని మనం లాస్ అవుతూ ఉంటాం. సో ఎవ్రీ పర్సన్లో, ఎవ్రీ సిచ్యువేషన్లో మనం పాజిటివ్ని చూడడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు నేను మీకు ఒక వండర్ఫుల్ స్టోరీ చెప్తాను. వైజాగ్ లైట్ హౌస్ తెలుసు కదా, ఎలక్ట్రిసిటీ లేని టైంలో అక్కడ కిరోసిన్తో దీపం వెలిగించేవాళ్ళు. అప్పట్లో కంపాస్ లేకపోవడంతో సముద్రం నుంచి వచ్చే షిప్స్ అని ఆ లైట్ ని చూసి తీరానికి సేఫ్ గా వచ్చాయి. ఈవినింగ్ ఆ దీపం వెలిగించి నైట్ మొత్తం ఆ దీపం వెలిగేలా చూడడానికి అక్కడ ఒక పర్సన్ ఉండేవాడు. ఒకరోజు ఈవినింగ్ ఆ పర్సన్ దగ్గరికి తన వైఫ్ వచ్చి, ఏమంటే ఇంట్లో కిరోసిన్ లేదు, కొంచెం ఇస్తారా అంటే కొంచెం ఇచ్చేస్తాడు. ఇంకొంత టైం తర్వాత ఇంటి పక్కన వాళ్ళు వచ్చి,
అనుకోకుండా రిలేటివ్స్ వచ్చారు, కొంచెం కిరోసిన్ ఇస్తారంటే కొంచెమే ఉన్నా సరే వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి కొంచెం ఇస్తాడు. ఇంకొంత టైం తర్వాత ఆ స్ట్రీట్ లో ఉన్న హాస్పిటల్ నుంచి ఒక పర్సన్ వచ్చి, సార్ ఇప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగి 5 పీపుల్ వచ్చారు, వాళ్ళకి సర్జరీ చేయాలి, దీపం వెలిగించాలంటే కిరోసిన్ లేదు, కొంచెం ఇస్తారంటే ఉన్న కొంచెం వాళ్ళకి ఇచ్చేస్తాడు, ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి. ఆ రోజు కిరోసిన్ లేకపోవడంతో ఇంకా దీపం వెలిగించాడు. సముద్రం నుంచి తీరానికి రావాల్సిన ఎన్నో షిప్స్ కి డైరెక్షన్ తెలియకపోవడంతో సముద్రంలోనే తిరుగుతూ ఉంటాయి. ఆ రోజు నైట్ పెద్ద సైక్లోన్ వచ్చి ఎంతో మంది చనిపోతారు. సేమ్ వేలో మన వాల్యుబుల్ టైంని మన మెయిన్ పర్పస్ కోసం యూజ్ చేయకుండా వాళ్ళు అడిగారని వీళ్ళు అడిగారని ఇస్తూ ఉంటే మన లైఫ్ లో మనకి ఇంపార్టెంట్ అయినా మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అవ్వచ్చు, న్యూ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడం అవ్వచ్చు, మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం అవ్వచ్చు, చేయలేకపోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక వండర్ఫుల్ స్టోరీ చెప్తాను. ఒకసారి క్లాస్ లో సార్ స్టూడెంట్స్ కి లైఫ్ లో ఏదైనా సాధించాలంటే బర్నింగ్ డిజైర్ ఉండాలని చెప్తారు. ఆ స్టూడెంట్స్ లో ఒక స్టూడెంట్, సార్ బర్నింగ్ డిజైర్ అంటున్నారు, బర్నింగ్ డిజైర్ అంటే ఏంటి సార్, నాకు అర్థం కాలేదు సార్ అన్నాడు. సార్ ఆ అబ్బాయికి ఎంత చెప్పినా అర్థం కాకపోవడంతో, సరే ఈ రోజు స్కూల్ అయిపోయిన తర్వాత నాతో పాటు రా, నేను నీకు అర్థమయ్యేలా చెప్తా అంటాడు. స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ సార్ ఆ అబ్బాయిని నది దగ్గరికి తీసుకెళ్తాడు. సార్ ఒక 2 డిప్స్ కొడతాడు, ఆ అబ్బాయి కూడా ఒక 2 డిప్స్ కొడతాడు. థర్డ్ టైం ఆ అబ్బాయి వాటర్ లో మునిగినప్పుడు ఆ అబ్బాయి వాటర్ లో నుంచి లెగవకుండా సార్ గట్టిగా అదిం పట్టేస్తాడు. స్టార్టింగ్ లో సార్ ఏదో గేమ్ ఆడుతున్నారు అనుకుని ఆ అబ్బాయి చాలా నార్మల్ గా ఉంటాడు. కానీ కొంత టైం తర్వాత ఊపిరి ఆడకపోవడంతో బయటికి రావడానికి ట్రై చేస్తాడు. సార్ ఇంకా గట్టిగా అదిం పట్టేస్తాడు. బట్ ఆ అబ్బాయి ట్రై చేసి స్ట్రాంగ్ గా ట్రై చేసి ఫైనల్ గా బయటకు వచ్చేస్తాడు. ఆయాసం తగ్గిన తర్వాత, సార్ అలా ఎందుకు చేశారు సార్ అంటే, నాకు ఒక విషయం చెప్పు, నీకు వాటర్ లో ఉన్నప్పుడు నీకేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనిపించింది? ఎయిర్. అదే బర్నింగ్ డిజైర్ అంటే, అదే సక్సెస్ యొక్క సీక్రెట్. నీకు వాటర్ లో ఉన్నప్పుడు ఎయిర్ ఎంత ఇంపార్టెంట్ అనిపించిందో లైఫ్ లో సక్సెస్ రావడం కూడా అంత ఇంపార్టెంట్ అయితే మనం లైఫ్ లో కన్ఫామ్ గా సక్సెస్ఫుల్ అవుతాం. స్మాల్ ఫైర్ ఎక్కువ హీట్ ఇవ్వలేదు, అలానే వీక్ డిజైర్ గ్రేట్ రిజల్ట్స్ ని ప్రొడ్యూస్ చేయదు. కనిపించిన ప్రతి ఫుడ్ తింటూ ఉంటే కొన్ని డేస్కి హెల్త్ పాడవుతుంది. మీరు చెప్పండి, కనిపించిన ప్రతి ఫుడ్ తినడం బెటరా, లేదా హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి హెల్ప్ అయ్యే ఫుడ్ తీసుకోవడం బెటరా? హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి హెల్ప్ అయ్యే ఫుడ్ తీసుకోవడం బెటర్ కదా. సేమ్ వేలో బ్రెయిన్కి ఫీడింగ్ అంటే కనిపించిన ప్రతిదాన్ని చూడడం, అది ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, లేదా అవుట్ సైడ్ వరల్డ్ అవ్వచ్చు. కనిపించిన ప్రతిదాన్ని చూడడం అండ్ వినిపించిన ప్రతిదీ వినడం, కనిపించిన ప్రతిదాన్ని చదవడం బెటరా, లేదా పాజిటివ్ అండ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి అండ్ లైఫ్ లో గ్రో అవడానికి హెల్ప్ అయ్యే థింగ్స్ ని ప్రిపేర్ చేసుకొని వినడం, ప్రిపేర్ చేసుకొని చూడడం, ప్రిపేర్ చేసుకొని చదవడం బెటరా? అవి పాజిటివ్ అఫర్మేషన్స్ అవ్వచ్చు, మోటివేషనల్ వీడియోస్ అవ్వచ్చు, లేదా మూవీస్ అవ్వచ్చు, లేదా కామెడీ వీడియోస్ అవ్వచ్చు, లేదా పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ అవ్వచ్చు. ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని తర్వాత బ్రెయిన్ కి ఫీడింగ్ ఇవ్వడం బెటర్ కదా. ఒక 10th క్లాస్ అబ్బాయికి చిన్నప్పటి నుంచి గోవా అంటే చాలా ఇష్టం. బోర్డ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన ఒక 2 months తర్వాత వాళ్ళ ఫాదర్ గోవా తీసుకెళ్తారు. తనైతే సూపర్ హ్యాపీ. గోవాలో తన ఫేవరెట్ ఫుడ్ గ్రిల్ చికెన్ తింటూ, నా లైఫ్ లోనే ఇది ది బెస్ట్ మూమెంట్ అని తన ఫీల్ అవుతున్న టైంలో తన ఫ్రెండ్ కాల్ చేసి, రిజల్ట్స్ వచ్చారా, నువ్వు ఫెయిల్ అయ్యావు అనగానే తన స్టేట్ ఆఫ్ మైండ్ ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు డాడీని ఎలా ఫేస్ చేయాలి, రిలేటివ్స్ని ఎలా ఫేస్ చేయాలి, ఫ్రెండ్స్ని ఎలా ఫేస్ చేయాలి అన్న థాట్ రాగానే తనకి బాధ వచ్చేస్తుంది. తన ఫేవరెట్ ప్లేస్, తన ఫేవరెట్ ఫుడ్ తనకి ప్లెజర్ ఇవ్వట్లేదు, తనకి హ్యాపీ ఫీలింగ్ ఇవ్వట్లేదు. ఇంకో స్టోరీ, ఒక పర్సన్ కి తనకి బాగా ఇష్టమైన అమ్మాయితోటి మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. ఇంకొక 1 month లో మ్యారేజ్ ఉంది అనగా సడన్ గా బిజినెస్ కొలాప్స్ అవడం, పర్సనల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, బిజినెస్ ప్రాబ్లమ్స్ తోటి తను బాగా డల్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. ఆ టైంలో తన ఫియాన్సీ తన దగ్గరకు వచ్చి, ఏం కాదు, మనం ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయగలం, నువ్వు స్ట్రాంగ్ ఉండు, లైఫ్ లో అది ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే లైఫ్ లాంగ్ నేను నీతో పాటు ఉంటాను అని చెప్పి మనం మ్యారేజ్ చేసుకుందాం అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తన స్టేట్ ఆఫ్ మైండ్ వెంటనే చేంజ్ అయిపోతుంది. తన పర్సనల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, బిజినెస్ ప్రాబ్లమ్స్
ఏవి కూడా తన హ్యాపీనెస్ ని ఎఫెక్ట్ చేయవు. అంటే మన స్టేట్ ఆఫ్ మైండ్ బాగుంటే మన సిచ్యువేషన్స్ ఎంత వర్స్ట్‌గా ఉన్నా మనం హ్యాపీగా ఉండొచ్చు. మన స్టేట్ ఆఫ్ మైండ్ బాలేనప్పుడు మనం ఎంత బెటర్ పొజిషన్‌లో ఉన్నా, మనం ఎంత బెస్ట్ ప్లేస్‌లో ఉన్నా, మన సిచ్యువేషన్స్ ఎంత బాగున్నా, మనం ఎంత రిచ్ అయినా సరే మనం హ్యాపీగా ఉండలేం. సో, మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎప్పుడు పాజిటివ్ థాట్స్ తోటి, హ్యాపీ థాట్స్‌తో ఉండేలా చూసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనకి లైఫ్‌లో ఎటువంటి విజన్ లేదు అంటే, మనం మన లైఫ్‌ని క్రియేట్ చేసుకోవట్లేదు. జస్ట్ ఫ్లోలో ఎళ్తున్నాం అంతే. బస్ స్టాండ్‌కెళ్ళి బస్ ఎక్కి ఒక ప్లేస్‌లో దిగుతున్నాం. ఏ ప్లేస్‌కి వెళ్ళాలో తెలిస్తేనే గదా! ఏ బస్ ఎక్కాలో తెలిసేది. గూగుల్ మ్యాప్స్‌లో డెస్టినేషన్ సెర్చ్ చేస్తే డైరెక్షన్స్ ఇస్తుంది. మన మైండ్, బాడీ, సోల్ గూడా సేమ్ వేలో వర్క్ చేస్తాయి. మన విజన్‌కి డైరెక్షన్స్ ఇస్తాయి. మన విజన్, మన డ్రీమ్స్ అంటే ఒక 4, 5 ఇయర్స్ తర్వాత మనం ఎలాంటి లైఫ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటున్నాం? మనల్ని మనం ఎలా చూసుకుందాం అనుకుంటున్నాం? ఆ థాట్స్, ఆ ఎమోషన్స్ మనల్ని స్ట్రాంగ్‌గా ఇంపాక్ట్ చేస్తాయి. వైఫై కనిపించదు. కానీ ఉంది. వైఫైని పట్టుకోలేము. కానీ వర్క్ చేస్తది. మన థాట్స్ అండ్ ఎమోషన్స్ కూడా కనిపించవు. కానీ అవి మనల్ని మన లైఫ్‌ని క్రియేట్ చేస్తాయి. మంచి కామెడీ వీడియోస్ చూస్తే నవ్వొస్తది. కొన్ని సాడ్ సాంగ్స్ ఉంటే బాధొచ్చేస్తది. మంచి మాస్ సాంగ్స్ వింటే మనలో ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అంటే మన ఎమోషన్స్‌ని మనం చేంజ్ చేసుకోవచ్చు. మన లైఫ్‌లో జరిగిన హ్యాపీ మూమెంట్స్ కానీ, గుడ్ థింగ్స్ కానీ గుర్తు చేసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే మన లైఫ్‌లో జరిగిన సాడ్ మూమెంట్స్ కానీ, లేదా బ్యాడ్ థింగ్స్ కానీ గుర్తు చేసుకుంటే బాధపడతాం. డల్ అయిపోతాం. గుర్తు చేసుకున్నప్పుడల్లా బాధపడుతూ ఉంటాం. సో, మన లైఫ్‌లో మన దగ్గర ఉన్న వాటికి మనం గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతూ గ్రాటిట్యూడ్‌తో ఉంటే మనం హ్యాపీగా ఉండొచ్చు. వరల్డ్‌లో ఎవ్రీ డే మోర్ దెన్ 1,00,000 పీపుల్ చనిపోతున్నారు. ఏదో ఒక రోజు మనం కూడా చనిపోతాం. ఏదో ఒక రోజు మన పేరెంట్స్, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్, మనకిష్టమైన వాళ్ళు కూడా చనిపోతారు. ఈరోజు మనం చనిపోనందుకు, మనకు తెలిసిన వాళ్ళు చనిపోనందుకు, మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోనందుకు మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా! గుర్తుపెట్టుకోండి మనం కన్ఫర్మ్‌గా చనిపోతాం. చాలా తక్కువ టైం ఉంది. మాక్సిమం ఎంజాయ్ చేయడానికి, మాక్సిమం హ్యాపీగా ఉండడానికి, మన డ్రీమ్స్ కోసం మాక్సిమం ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేద్దాం. సీడ్ ఎర్త్ నుంచి న్యూట్రిషన్స్‌ని తీసుకుంటూ సన్‌లైట్ అండ్ ఎయిర్ హెల్ప్ తోటి సీడ్ నుంచి మొక్కగా పెరుగుతుంది. మొక్క నుంచి చెట్టుగా పెరుగుతుంది. సేమ్ వేలో మనకొచ్చే థాట్స్‌లో ఒక థాట్ గురించి మనం ఎక్కువగా ఆలోచించడం, లేదా రెగ్యులర్‌గా ఆలోచించడం, లేదా ఒక యాక్షన్‌ని మనం రెగ్యులర్‌గా చేయడం వల్ల దాని కంటెంట్ మన బ్రెయిన్‌లో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సీడ్ నుంచి మొక్కగా, మొక్క నుంచి చెట్టుగా. అంటే థాట్ నుంచి యాక్షన్, యాక్షన్ నుంచి హ్యాబిట్‌గా మారుతుంది. హ్యాబిట్ నుంచి వీక్‌నెస్‌గా మారే ఛాన్స్ కూడా ఉంది. సో, బ్యాడ్ థాట్ అయినా, బ్యాడ్ హ్యాబిట్ అయినా మొక్కగా ఉన్నప్పుడే తుంచేయడం బెటర్ కదా! మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఫ్రెండ్స్‌కి ఈ వీడియో హెల్ప్ అవుతుందనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. థాంక్ యూ.